ఓం వీర బ్రహ్మేంద్ర స్వామి నమః. ఈరోజు బ్రహ్మంగారి 11వ వారసుడు మా వీడియోలు చూసి మీటు వస్తున్నామని తెలిసి మాకు కాల్ చేశారు. మాకు కాల్ చేసి దగ్గర నుండి జీవసమాధికి అర్చనలు, పూజలు, సత్కారాలు చేసి మమ్మల్ని ఎంతో దగ్గర నుండి చేయించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అసలు మాకు అర్థం కావట్లేదు ఏంటంటే, మాకు 11వ వారసుడు బ్రహ్మంగారి 11వ వారసుడు మాకు కాల్ చేయడం ఏంటి? ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతం. ఈ రోజున బ్రహ్మంగారి జీవసమాధిని మా 2 కళ్ళతో దగ్గర నుండి చూసి మా జన్మదినం అయిపోయింది. వాళ్ళ కుమారుడు అనుకుంటున్నాం బ్రహ్మంగారి మాట రావాలని. నిన్నైతే ఆయన పోస్ట్ పోన్ చేయాలని చూసిండు. నైట్ ఏమైంది, బస్సులు సౌకర్యాలు, కార్లు ఆయన ఇక్కడ నైట్ నిద్ర చేయడం అంటే మామూలు విషయం కదా. బ్రహ్మంగారి మఠంలో మేము నిద్ర చేసామంటే అది ఆయన సెలవే కదా. ఆయన నిద్ర చేయమని చెప్పబట్టే కదా. ఏది జరిగినా కూడా ఆయన సంకల్పం కట్టుకుంటే అన్ని జరిగినట్టు నా సంకల్పం గట్టిగా ఉంది. ఆయన దర్శనం అయితే అయిపోయింది. పొద్దున్నే మార్నింగ్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ బ్రహ్మంగారి. ఈశ్వరమ్మ తల్లి గుడి, పోలేరమ్మ తల్లి గుడి అన్ని చూపిస్తాం. ఇప్పుడైతే మేమైతే బ్రహ్మంగారి మఠంలో గుళ్ళో ఉన్నాము. పొద్దున్నే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6:30 అయింది. ఇప్పుడే తెల్లారిందనమాట. చూడండి ఇది ఎట్లుందో. చాలా పెద్ద గుడి కానీ చాలా న్యాచురల్గా ఉంది. ప్లస్ మళ్ళీ చాలా చిన్నగా ఏం లేదు, మంచిగా ఉంది గుడి. చాలా బాగుంది. బ్రహ్మంగారి స్వయంగా ఇక్కడ జీవసమాధి అంటే వాళ్ళ ఫ్యామిలీ, ఆయన జీవసమాధి ఏంటో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. జీవసమాధులు పక్కనే బిడ్డ, కొడుకులు, భార్య అంతా కూడా ఇక్కడ శివలింగాలు, నందీశ్వరుడు అన్నీ మీకు చూపిస్తాను. అసలు ఇంకో విషయం ఏంటంటే, బ్రహ్మంగారి 11వ వారసు మాకు కాల్ చేయడం మాకు ఎంతో వాళ్ళు మామూలు విషయం కాదు. ఈ రోజున ఈ అదృష్టం అంతా కూడా ఇదంతా కూడా మీ సేవే. దేవస్థానం అయ్యారు కూడా ఎమ్మటే పిలిచారు పేరు పెట్టి. మాకు 11వ వారసులు కాకుండా ఇక్కడ అడుగడుగున ప్రతి ఒక్కళ్ళు అందరు గుండె నాగరాజు వచ్చి అంటున్నారు. ప్లస్ గుళ్ళు అయ్యగారులు కూడా గుండె నాగరాజు గారు బాగున్నారా అంటున్నారు. అబ్బా, జన్మ ధన్యం అయిపోయిందండి. సారు ఏంటది, మొన్న 3 రోజుల నుంచి కూడా గుండె నాగరాజు, ఎట్టు పోయినా కూడా గుండె నాగరాజు అంటున్నారు. ఇదంతా కూడా మీదే ఒప్పుకుంటా. శిరస్సు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నా. మీ గుంటె నాగరాజు శ్రీకళ చాలు. ఈ జన్మకి జన్మం ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తున్నా. ఇంకో విషయం, ఏం కావాలో అది ఇచ్చారు మీరు. నాకు డబ్బులు పెద్దగా ఏం అవసరం లేదు, బతికేంత ఉంటే చాలు. ఈ డబ్బులు అనేది లైఫ్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదా. ఇట్లా ప్రేమ అనేది, అభిమానం అనేది ఒక మనిషి కలవంగానే వాళ్ళ కళ్ళల్లో ఫీలింగ్, ఆనందం అనేది అది రాదనమాట. గుండె నాగరాజు అబ్బో, ఆ ఫేస్ ఫీలింగ్స్ మామూలు విషయం కాదు. అంతా కూడా మీదయ్యే. అందుకే మీ థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. మాతో పాటు మనం చేసే సోషల్ మీడియాలో అందరూ, చిన్నవాళ్ళైనా పెద్దలైనా, యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్ అందరినీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే అందరూ కళాకారులే, ఏదో ఒక రూపంగా కళను అయితే ప్రదర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు అందరికి సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. కానీ ఇప్పుడైతే బ్రహ్మంగారి మఠంలో ఉన్నాం. మా కళతో చూసింది కాక మీకు కూడా చూపిస్తున్నాం. చాదైన వరకు మీరు కూడా చూడండి. జై బ్రహ్మంగారే. వీరభద్రేంద్రే నమః. హరి ఓం. బ్రహ్మంగారి మఠం లోన వీళ్ళు మన వాళ్ళు ఎక్కడ? సూర్యాపేట నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. జై వీర బ్రహ్మేంద్ర. జై వీర బ్రహ్మేంద్ర. మీదే ఊరన్నా? జడ్చర్ల. ఓకే, రైట్. నమస్కారం. మీది ఊరేనా? ఓకే. ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. పెద్దపాదం జ్యోతి. ఆల్ ది బెస్ట్. వదిలే అర్థం కాదు. నమాచార్లు వాళ్ళు గడప గుడి పునరుద్ధరణ అంటే రీమోడల్. ఏదో యోగి వేమన మనసు
ఇది గర్భగుడి. ఇక్కడ ఒక బావి ఉంది. ఇది బావి. ఇది కాకపోతే బ్రహ్మంగారి మఠం స్నానాలు చేసే బావి అనుకుంటుంది. ఇది ఆయన బావి, ఆయన తొమ్మిది బావి కాదు. కాకపోతే అన్నదాన సత్రం కూడా ఉంది. అవును. బ్రహ్మంగారు అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణ. ఈశ్వరీదేవి మఠం. నమామి నమామి. అమ్మో, ఈశ్వరీదేవి అంటే ఎవరు కదా చెప్పు. ఎక్కడికి పోయినా ఫస్ట్ ఆపడేది గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎప్పుడు ఎప్పుడు ఎంత పోయింది? మంచిది, ఇంకా గట్టిగా పోయింది. నువ్వు ఇప్పుడు అంటాను, నేను నిన్నట్టు చట్నీదే మాట. నాకంతే. తలాటవా ఒట్టి కడకాలు లడ్డూ ప్రసాదమా? పత్తిక దర్శనం వద్దులే మాకు ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభం గుడి. బ్రహ్మంగారి ఫస్ట్ కొడుకైన బిడ్డ మనవరాలన్నమాట ఈశ్వరమ్మ దేవి మఠం ఇది. ఈ దేవస్థానం అమ్మవారు ఇక్కడ వాళ్ళు కూడా సమాధులే, జీవ సమాధులు కాదు, మామూలు సమాధులు. కాకపోతే ఇప్పటికీ ఉన్నాయి అన్నమాట. లోనకి వెళ్ళాము. బ్రహ్మంగారికి మొత్తం 5 కొడుకులు అంట. అబ్బో, పెద్ద సంతానమే, మామూలు విషయం కాదు. 5 కొడుకులు అంట. అమ్మో, వాళ్ళ పిల్లగాళ్ళు మామూలు విషయం కాదు. ఎల్లో ఫస్ట్ మా గుడి అన్నమాట ఇది, ఈశ్వరమ్మ మఠం. గుండెనాగర దేవస్థానం వాళ్ళు ఎమ్మటే చూసారా. ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో కాడికి పోతాము, అది కూడా చూపిస్తాను. ఈశ్వరమ్మ దేవస్థానం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ పోలేరమ్మ. పోలేరు, పెద్ద పోలేరు నిప్పు తీసుకొని రా అంటాడే, అడిగి పోతున్నాం. చూపిస్తా చూడండి. పెద్ద పోలేరమ్మ.